ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించి తల్లిదండ్రుల జ్ఞాపకార్థమని అనాథుల మధ్య జరుపుకోవాలని నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరెడు గ్రామం నుండి వచ్చిన కోసోజు సైదాచారి వారి కుటుంబ సభ్యులు కలిసి తరలివచ్చారు. ముందుగా శివయ్య సన్నిధికి చేరుకొని వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామమైన కాశ్యప ఋషి గోత్రంపై అర్చనలు చేయించుకున్నారు. హిమశ్రీనామ్నీం మణిదీప్ నామదేశీయాం అక్షిత్ కుమార నామదేశీయాం విఘ్నేశ్వర నామదేశీయాం సహ కుటుంబానాం తదహాం కశ్యప ఋషిగోత్రోద్భవస్యాం విశ్వనాథుల హరిప్రసాద నామదేశీయాం పరమేశ్వరీనామ్నీం శ్రీచందనానామ్నీం సాయి చరణ్ నామదేశీయాం సహ కుటుంబానాం తదహాం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి పుణ్యలింగేశ్వరుని ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. అర్చకుడు అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. ఆశీస్సులు పొంది ప్రాంగణంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని కీర్తిశేషులు కాసోజు అంజయ్య గారు, కాసోజు ఈశ్వరమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరేలా హోమం జరిపించారు. తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ నమః స్వాహా. భూర్భువస్సువం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ నమః స్వాహా. త్ర్యంబకమేజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ నమః స్వాహా. అగ్నయే స్వాహా. మహారుద్రాయ నమః స్వాహా. మృత్యుంజయాయ నమః స్వాహా. భూర్భువస్సువర్మహర్జన స్వాహా. అనంతరం శరవేగంగా నిర్మిస్తున్న నూతన శివాలయ పనులలో తమ వంతు సహకారంగా ఇటుకలు అందించి శివానుగ్రహాన్ని పొందారు. ఆలయ నిర్మాణానికి అండగా ఉండ పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. అనంతలోకాలను చేరిన తల్లిదండ్రుల జ్ఞాపకంగా వారికి తోచిన సాయాన్ని అందించి ఆశ్రమంలో ఉన్న 600 మంది అభాగ్యులకు వారి స్వహస్తాలతో అన్నదానం చేసి అమితానందభరితులయ్యారు. కాసోజు సైదాచారి గారి కుటుంబంపై మరియు వారి ఇద్దరి చెల్లెళ్ల కుటుంబాలపై శ్రీ పుణ్యలింగేశ్వరుని కరుణా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్కారం సార్. మేము నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరేడ గ్రామం నుండి వచ్చాము. అమ్మా నాన్న అనాథాశ్రమం గురించి అదే చాలామందికి వాళ్ళ స్థితిగతుల గురించి బాగోగులు చేసి మళ్ళీ వాళ్ళ కుటుంబానికి అప్పగించడం గురించి చాలాసార్లు చూసాము. అదేవిధంగా ఈరోజు మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా మాకు తోచిన విధంగా సాయం చేయాలని వచ్చాము. ఇక్కడికి రాగానే మాకు ముందుగా ఎంట్రన్స్లో శివాలయం ఉంది. ముందుగా వెళ్ళి శివుని దర్శించుకున్నాము. అక్కడ శివునికి అభిషేకం చేశాము. యజ్ఞంలో పాల్గొన్నాము. అక్కడి నుంచి నూతనంగా ద్వాదశ శివుని గుడి నిర్మాణం జరుగుతుంది.
దానిలో మా వంతుగా మాకు మనిషికి ఒక ఇటుకను అందులో గోడ నిర్మాణానికి అక్కడ ఇచ్చొచ్చాము. అక్కడి నుండి మన అనాథాలు ఉండే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళింది మా వంతుగా మేము ఇచ్చిన దానికి వాళ్ళకు భోజనం వడ్డించాము. అదే అనాథలు అంటే ఎప్పుడు మేము బయట ఆలీలు చెప్తుంటే చూడడమే కానీ ఇప్పుడు మా స్వయంగా మేము మా నేత్రాలతో మేము చూసినాం. చాలా బాధగా అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చి మా వంతు సహాయం చేసి వాళ్ళకి భోజనం వడ్డించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అక్కడే మేము వాళ్ళకి వడ్డించిన తర్వాత మళ్ళీ మాకు కూడా భోజనం వడ్డించారు. భోజనాలు కూడా చాలా రుచికరంగా ఉన్నాయి, చాలా మంచిగా అనిపించారు. ఇప్పటి నుండి ఏదైనా మాకు ఏమైనా చేసుకోవాలి, బర్త్డేలు కానీ ఇంకేమైనా చేసుకోవాలనుకున్నా కానీ మా వంతు సహాయంగా మేము ఇక్కడే చేసుకుంటామని మేము ఒప్పుకుంటున్నాం సార్. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.